లేకుంటే రిలీఫ్ అనేది ఒక అంశం. అదేవిధంగా తండ్రికి తగ్గ వారసురాలు షర్మిల వస్తారా, జగన్ ఉంటారా, ప్రదేశ్ ఏపీసీసీకి తొలి మహిళా చీఫ్గా నిన్న నియమితులయ్యారు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఈ అంశాలపై విశ్లేషించేందుకు సార్ రెడీగా ఉన్నారు. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏపీలో నిన్న నియామకం సార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల నియమింపబడ్డారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆమె ముందున్న సవాళ్ళు ఏంటి? అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడంతో సహజంగానే ఇది విన్ విన్ సిచ్యువేషన్. అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు షర్మిలకు కూడా ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనంతరం బాగా బలహీనపడ్డది. కాంగ్రెస్ ఓటింగ్ 1% లోపలికి పడిపోయింది. ఈవెన్ నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. 10 ఏళ్ళైనా కూడా కాంగ్రెస్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు, క్షమించే అవకాశం కూడా లేదు. సో వాస్తవానికి 2 దెబ్బల వల్ల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నది. మొదటి దెబ్బ రాజశేఖర రెడ్డి మరణానంతరం పెళ్ళుబెక్కిన సానుభూతి, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటుతో కాంగ్రెస్ మొదటగా దెబ్బతిన్నది. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరము విభజించిన తీరు పట్ల, విభజన పట్ల సీమాంధ్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల కూడా కాంగ్రెస్ దెబ్బతిన్నది. ఈ 2 దెబ్బలు కోలుకోలేని దెబ్బలు. ఈ 2 దెబ్బల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ను కోల్పోయింది. కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఒక రకంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ బాటమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఒక క్రెడిబుల్ లీడర్షిప్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ముందుకు వచ్చింది. అంటే కాంగ్రెస్ను రివైవ్ చేసి ఒక కొత్త పుంతలు తొక్కించి కొత్త నరేటివ్తో ప్రజల ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకత్వం లేని పరిస్థితి. మధ్యలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమైక్యవాదానికి సింబల్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితో ఒక ప్రయత్నం చేయాలని చూశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరాడు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు నిష్క్రమించడము, లేదా సీనియర్ నేతలు ఎలాంటి చురుకుదనాన్ని ప్రదర్శించకపోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక లీడర్షిప్ క్రైసిస్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమయంలో షర్మిల రావడం ఆ పార్టీకి కొత్త ఆశలు రావటానికి కారణమైంది. ఇక రెండవ విన్ విన్ సిచ్యువేషన్ షర్మిలకు కూడా. ఎందుకంటే షర్మిలకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అది విఫల ప్రయోగం అయ్యాక, కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నాక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆమెను అంగీకరించడానికి సిద్ధపడినప్పుడు ఆమెకు మరో మార్గము కూడా లేదు. ఆమె ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతలో కాంగ్రెస్ తనకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది కనుక ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్. కానీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే, కాంగ్రెస్కు అడ్వాంటేజ్ షర్మిల రావడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవడం షర్మిలకు అడ్వాంటేజ్. కానీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ప్రజలకు ఏ రకమైన నరేటివ్ చెప్తుంది. ఎందుకంటే ఆధునిక రాజకీయాల్లో ఒక నరేటివ్ చెప్పగలగాలి, నీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పగలగాలి. అలాంటి కంపెలింగ్ నరేటివ్ అటు షర్మిలకు లేదు, ఇటు కాంగ్రెస్కు లేదు. సో ఈ ఇద్దరికీ కూడా ఒక కంపెలింగ్ నరేటివ్ చెప్పలేని పరిస్థితిలో ఉండడమే ప్రధానమైనటువంటి సవాల్. ఇది మొదటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. అనీమిక్. ఇప్పుడు అంత బలహీనంగా ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ 3కో 4కో పడిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఐరన్ టాబ్లెట్లు ఎన్ని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ అనీమిక్ స్టేజ్ నుంచి షర్మిల ఏ రకంగా పైకి తీసుకురాగలుగుతుంది. నాయకుడు ఎంత సమర్థుడైనా పార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు, రైట్ లీడర్ ఇన్ రాంగ్ పార్టీ, రాంగ్ లీడర్ ఇన్ రైట్ పార్టీ అంటారు. సో ఎంత బలమైన నాయకుడైనా ఆ పార్టీకి బలం లేనప్పుడు ఆ పార్టీని తన స్వహస్తాలతో పైకి లేపడం అనేది మామూలు విషయం కాదు. సో అందువల్ల ఇలా కాంగ్రెస్ ఎంత బాటం లెవెల్కి పట్టుకపోయిందంటే ఆ పార్టీని ఇప్పుడు అమాంతం లేపడం షర్మిల తరం కూడా అవుతుందా, ఇది రెండవ ఛాలెంజ్. మూడవ ఛాలెంజ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉన్నాయి. జనసేన కూడా టీడీపీతో చేరడంతో
ఈ పోలరైజేషన్ మరింతగా పెరిగింది. రేపో మాపో బీజేపీ కూడా చేరవచ్చనంటున్నారు కనుక టీడీపీ, జనసేన, బీజేపీ అయితే 2014లో మనం చూసాం ఒక తీవ్రమైన పోలరైజేషన్ అనేది మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనబడుతుంది. తెలంగాణ రాజకీయాల్లో పూర్తి భిన్నంగా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఫోర్స్గా ఉండడం వల్ల చాలా నియోజకవర్గాల్లో ట్రయాంగులర్ కంటెస్ట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతము, ఉత్తర తెలంగాణ. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా పోలరైజ్ అయినటువంటి రాజకీయ ఫలితం. ఎప్పుడైనా 95% ఓటింగు మీరు వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన కూటమి మరోవైపు. ఈ స్థాయిలో పోలరైజ్ అయినప్పుడు చిన్నర పార్టీలకు, స్మాలర్ పార్టీస్కు స్కోప్ తగ్గిపోతుంది. దే విల్ బి స్క్వీజ్ అవుట్ రేస్. ఎందుకంటే ప్రజల ముందు ఉండేది ఏంటంటే జగన్ ముఖ్యమంత్రి చేయాలా, చేయకూడదా, చంద్రబాబు నాయుడుని ఎన్నుకోవాలా, ఎన్నుకోకూడదా. ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, షర్మిలకు కానీ ఈ ఫండమెంటల్ పొలిటికల్ క్వశ్చన్లో రిలవెంట్గా ఉండదు. అందువల్ల ఈ పోలరైజేషన్ ఛేదించి షర్మిల కాంగ్రెస్ పార్టీని రంగంలోకి దింపాల్సి ఉంటుంది, నిలబెట్టాల్సి ఉంటుంది. ఇది 3వ సవాల్. 4వ సవాల్ ఏంటంటే షర్మిల రాజకీయంగా ఏం చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్నే ప్రధానంగా ఆమె జనంలోకి చెప్పి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయ ప్రయోజనాన్ని కోల్పోయింది. ఎందుకంటే తెలంగాణలోమో మారిన రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన అనంతరము రాజశేఖర రెడ్డి సంక్షేమానికి మాత్రమే సింబల్ కాదు, తెలంగాణ వ్యతిరేక సమైక్యవాదానికి కూడా సింబల్. అందువల్ల రాజశేఖర రెడ్డి లెగసీని తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎక్కడా ఉపయోగించుకోలేదు, ఇంకెవరు కూడా ఉపయోగించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ లెగసీని ఉపయోగించుకోగలగడం వల్ల.